టాలీవుడ్‌లో బాలీవుడ్ క్రేజ్ ఇంట్రెస్టింగ్. టాలీవుడ్‌లో బాలీవుడ్ విలన్లు కొత్తేమి కాదు. కాకపోతే అప్పటి విలన్లు అంతా హిందీలో కేవలం విలన్ పాత్రలకు పరిమితమైన వారినే దిగుమతి చేసేవారు. కానీ నేడు ట్రెండ్ మారింది. టాలీవుడ్ పాన్ ఇండియాలో సంచలనం అవ్వడంతో నేరుగా బాలీవుడ్ హీరోలే తెలుగు సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. విలన్ పాత్ర కాకపోయినా గెస్ట్ రోల్స్ ఛాన్స్ వచ్చినా వదులుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమా ఆఫర్ ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్ లాంటి వారు ఇప్పటికే టాలీవుడ్లో లాంచ్ అయిపోయారు. సైరా నరసింహారెడ్డిలోని అమితాబ్ బచ్చన్, ఆర్ఆర్ఆర్లో అజయ్ దేవగన్, గాడ్ ఫాదర్లో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలో మరికొంతమంది నటులు కనిపిస్తున్నారు. సంజయ్ దత్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న డబుల్ స్మార్ట్ లో నటిస్తున్నారు. తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇస్తున్న దత్ తొలి సినిమా ఇదే. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ లోనూ దత్ కనిపించారు. ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ లో కూడా సంజయ్ దత్ కీలక పాత్రను పోషిస్తున్నారు. లవర్ బాయ్ గా ఫేమస్ అయిన ఇమ్రాన్ హష్మి ఓజీతో టాలీవుడ్ లో లాంచ్ అవుతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ తో తలపడుతున్నారు. అలాగే అడ్విశేష్ నటిస్తున్న గూఢాచారి 2లో కూడా నటిస్తున్నాడు. విలక్షణ నటుడిగా పేరొందిన బాబీ డియోల్ కూడా బాలయ్య 109 సినిమాలో తెలుగులో విలన్ గా పరిచయం అవుతున్నాడు. హరిహర వీరమల్లులో కూడా బాబీ డియోల్ నటిస్తున్నాడు. వీటితో పాటు నాగార్జున నవీన్ కాంబోలో రాబోతున్న సినిమాల్లోనూ ఇతడే విలన్ అని ప్రచారం సాగుతుంది. పాన్ ఇండియా చిత్రం విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్పలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇదే అతడి తొలి తెలుగు సినిమా. అలాగే కల్కిలో కూడా అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరాలోనూ సైఫ్ అలీ ఖాన్ విలన్ ఉన్నాడు. ఇలా హిందీ నుంచి చాలా మంది స్టార్లు తెలుగులో విలన్ పాత్రలు పోషిస్తున్నారు. వాళ్ళందరినీ మేకర్స్ ఏరికోరి మరీ తెస్తున్నారు. దీంతో పారితోషికం విషయంలో సదరు నటులు గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. బాలీవుడ్ రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండానే ఇక్కడ చార్జ్ చేస్తున్నట్లు సమాచారం.